నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. మావోయిస్టులకు మరో భారీ దెబ్బ పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కమాండర్గా వ్యవహరిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్కు చెందిన 3 సభ్యులున్నారు. పోరాడలేక అలసిపోయామని, సాధారణ జీవితం గడిపేందుకే లొంగిపోయినట్లు మావోయిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు జనజీవన స్రవంతిలో కలిసే మావోలకు ఆపరేషన్ చేయూత పేరిట ప్రత్యేక సరెండర్ పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు కొంతమంది తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. వారిలో సౌత్ బస్తర్ డీవీసీఎం నరోటి మనీష్ అలియాస్ ఆకాష్ ఉండగా అతనిపై 8 లక్షల రివార్డు ప్రకటించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ మొదటి బెటాలియన్కు చెందిన మడివి నందా, మడివి హండా, మడివి హాడమా సహా పలువురు సెంట్రల్ కమిటీ మెంబర్లకు గార్డుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నందా, హండాపై 4 లక్షల రివార్డు ప్రకటించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇక పలు విధ్వంసకర ఘటనల్లో కీలక పాత్ర పోషించిన 19 మంది మావోయిస్టులు ఆ పార్టీ సభ్యుల సరెండర్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ యూనిట్ తెలిపింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 78 మంది మావోయిస్టులను సరెండర్ చేసి 64 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ పరితోష్ పంకజ్, బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.